హార్ముజ్ జలసంధి మా ఆధీనంలోనే ఉంది, ఉంటుంది. అట్టించి వెళ్ళేవాళ్ళు మాకు యూజర్ ఛార్జీ చెల్లించాల్సిందే. ఇది ప్రపంచమంతా కూడా అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉండటం మూలంగా ప్రపంచం మొత్తం ఇది భరించాల్సిందే. అమెరికా ఇజ్రాయెల్ కలిసి మమ్మల్ని ధ్వంసం చేశారు కాబట్టి దానివల్ల మేము లాస్ అయింది దాదాపుగా 40-50 ఏళ్ళు అయితే కూడా పూడ్చుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అమెరికా ఎట్లాంటి పరిహారం ఇవ్వదు, ఇజ్రాయెల్ ఎట్లాంటి పరిహారం ఇవ్వదు. కాబట్టి ప్రపంచమంతా ఆ పరిహారం చెల్లించాలి. మీరు నేరుగా డబ్బులు ఒకేసారి ఇవ్వలేరు కాబట్టి వెళ్ళే ప్రతి షిప్ నుండి మేము వసూలు చేస్తాం. ఆ వసూలు చేసిన దాంతో మేము మా దేశ పునర్నిర్మాణం చేసుకుంటాం. ప్రపంచంలోని 20% రవాణా హార్ముజ్ జలసంధి మీద నుంచి వెళ్తున్నది కాబట్టి అది అమెరికా మమ్మల్ని ఏమీ ఆపలేదు. మా జోలికి వచ్చేటటువంటి షిప్పులు లేదా మా మాట వినకుండా ముందుకు వచ్చేటటువంటి షిప్పుల పరిస్థితి ఎట్లుంటుందో చూడండి అంటూ ధ్వంసమైన షిప్పులు లేదా ఈ మిస్సైళ్ళు డ్రోన్లతో దాడి చేసిన తర్వాత ఆ షిప్పుల పరిస్థితి ఎట్లా ఉందో విజువల్స్ని రిలీజ్ చేసింది దాంట్లో నుంచి.